నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వివాదాస్పద అలహాబాద్ హైకోర్టు జడ్జి తొలగింపు తీర్మానం అంతిమంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు కారణమైందా అంటే ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం అవునని అంటోంది. ఉపరాష్ట్రపతి రాజీనామాకు కేంద్రం నుండి వచ్చిన ఫోన్ కాల్ ఘర్షణకు కారణమైందని తెలుస్తోంది. రాజీనామా తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడానికి కారణం అవిశ్వాస తీర్మానం అవమానం నుండి ఆయనను కాపాడటానికే నన్న ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా ఇంకా ఏదో ఉంది అన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. అధికారిక నివాసంలో భారీగా నగదు రికవరీ అయిన తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీస్ ఉపరాష్ట్రపతి రాజీనామాకు కారణమని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఉపరాష్ట్రపతికి నోటీసు అందించారు. చైర్మన్ ధన్ఖడ్ నోటీసును ఆమోదించి తీర్మానం చర్చించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ జనరల్ను కోరారు. దీంతో మొత్తం వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కేంద్రం అగ్గి మీద గుగ్గిలమైంది. ప్రతిపక్షాలు మద్దతిచ్చిన నోటీసును ఉపరాష్ట్రపతి ఆమోదించడం అంటే న్యాయమూర్తిపైన, న్యాయ వ్యవస్థపైన అవినీతిపై దాడికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోవడమేనని ప్రభుత్వం భావించింది. ఒక్కసారిగా ప్రభుత్వ పెద్దలు ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే కేంద్రం వాదనకు భిన్నంగా ఉపరాష్ట్రపతి పదునైన వ్యాఖ్యలతో స్పందించారని సమాచారం. ఫోన్ కాల్ ఒక్కసారిగా ఉభయుల మధ్య వాదన ఎక్కువైంది. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి రూల్స్ వివరించారని తెలుస్తోంది. తీవ్రమైన ఫోన్ కాల్ తర్వాత ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి పైన మరోసారి అవిశ్వాస తీర్మానం తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలియటమే కారణమని భావిస్తున్నారు. 6 నెలల క్రితమే విపక్షాలు ఉపరాష్ట్రపతిపై అవిశ్వాసం ప్రవేశపెట్టాయి. ఇలాంటి పరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకుండా ఉండకూడదనే తను రాజీనామా చేయాలని ధన్ఖడ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9:25 ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను ఆయన షేర్ చేశారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వైద్యుల సలహాలను పాటించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. పదవీ కాలంలో సాయం చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మొత్తంగా ఉపరాష్ట్రపతి రాజీనామా ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు విపక్షాలకు షాక్ కలిగించాయి. ఆరోగ్య కారణాల వల్ల కూడా ఉపరాష్ట్రపతి వీడ్కోలు కాకుండా ఉండొచ్చనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ పరిణామం చెప్పలేని రహస్యం ఏదో ఉందని అంటున్నారు. సాయంత్రం 4:30 జరిగిన బీఏసీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు లేకపోవడంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పరిణామాలు ఉపరాష్ట్రపతిని బాధపెట్టి ఉండొచ్చని వారన్నారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తున్నప్పుడు సమయంలో సభానాయకుడు నడ్డా వ్యాఖ్యలు కూడా చైర్ను అగౌరవపరిచాయని, ఇది కూడా ధన్ఖడ్ కలతకు కారణమై ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అయితే తమకు వేరే కార్యక్రమం ఉండటం వల్ల బీఏసీ సమావేశానికి రాలేకపోయామని, ముందుగానే సమాచారం కూడా ఇచ్చామని తాజాగా నడ్డా అన్నారు. చైర్ను అవమానించారన్న విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను విపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురించి మాట్లాడితే దాన్ని చైర్కు ఎలా ఆపాదిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి రాజీనామా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనిపై ఉపరాష్ట్రపతి లేదా ప్రభుత్వానికి మాత్రమే సమాచారం ఉంటుంది అన్నారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం చెప్పండి. పుల్లారావు గారు, జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు నోటీసులను ధన్ఖడ్ ఆమోదించడం వల్లనే ఈ కేంద్రంతో ఘర్షణ ఏర్పడి ఉండొచ్చు ధన్ఖడ్కి, అందుకోసమనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. అయితే ఈ నోటీస్ ఆమోదం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో భాగమైనప్పటికీ దీన్ని ఎందుకు మరోలా పోర్ట్రేట్ చేస్తున్నారంటారు? ఒకటి నోటీస్ ఇచ్చారు,
ఇవ్వలేదు, జడ్జి గురించి తేడాలు వచ్చినాయి, అదంతా వేరే. అసలు తగు వచ్చిందా లేదా, ఇంతమందిలో తగు వచ్చింది. ఆయనతో తగు జరుగుతూ ఉన్నది, గవర్నమెంట్తో ఆయనకి తగు. ఎందుకంటే వాళ్ళకి తేడాలు వచ్చేసి డిఫరెన్సెస్ వచ్చాక ఒక జడ్జి ఇంపీచ్మెంట్ నోటీస్ మీద పెద్ద ప్రిన్సిపల్స్తో ఏదో ధన్కర్ గారు యాక్ట్ చేశారు, గవర్నమెంట్ యాక్ట్ చేశారు కాదు. తేడాలు వచ్చినాయి. తేడాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఆయన చక్కగా గవర్నర్ చేశారు బీజేపీ, తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశారు ఆగస్ట్ 2022లో. అందువల్ల మీరు ఏదో పెద్ద పాయింట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద ఏదో రాజ్యాంగం గురించో లేకపోతే ఏదో ఈ ప్రాసెస్ గురించో అది వచ్చిందంటే అది కరెక్ట్ కాదు అనుకుంటా. అది పెద్ద ఇష్యూ అసలు కాదు. వాళ్ళిద్దరి మధ్యన, ఇద్దరంటే గవర్నమెంట్కి ఆయనకి తేడాలు వచ్చేసి ఎప్పటి నుంచో వచ్చింది. ఎందుకంటే ఆయన జ్యుడిషియరీని విమర్శిస్తూ వచ్చేవాడు. జ్యుడిషియరీ విమర్శిస్తే గవర్నమెంట్, మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఆయన వాడి విమర్శిస్తుంది, గవర్నమెంట్ జ్యుడిషియరీకి జడ్జెస్కి వ్యతిరేకంగా చేస్తుందని గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ వచ్చేది కదా. ఏదో అంతా మార్చేస్తారు రాజ్యాంగం, ఆగు 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 అని చెప్తే ఇది ఆగలేదు. అది మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అవి. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే చాలామంది ఏదో కారణం కోసం చూస్తారు. ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయినా, ఒక ఫ్యామిలీ బ్రేక్ అయిపోయినా, ఒక బిజినెస్ బ్రేక్ అయిపోయినా అది కారణం అది అవ్వచ్చు, కానీ దాని మొదలే అంతా తేడాలు వచ్చేసి సస్టైన్ అవ్వలేకపోయింది వాళ్ళిద్దరు బిహేవియర్. నిన్న ఫోన్ కాల్లో అంత గట్టిగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నాయి. నా స్థలం ఇది, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నువ్వెవరు అంత అడగటానికి మా డ్యూటీ అన్నీ ఉంటాయి. సో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదో జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి దాని మీద ఇంపీచ్మెంట్ నోటీసు దానికి ఇచ్చారు, అది ఒక పాయింట్. అపోజిషన్ ఇచ్చిన నోటీస్ ఆయన తీసుకున్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ తీసుకోలేదు. గవర్నమెంట్ కరప్షన్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాను రావట్లేదు అని గవర్నమెంట్ అనుకుంటున్నారు. గవర్నమెంట్కి ఫస్ట్ హక్కు ఉన్నది, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్. వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ రాజ్యసభ గవర్నమెంట్తో కన్సల్ట్ చేయాలి. ఎవరైనా గవర్నమెంట్తో సవ్యంగా చేయాలి. ఆయన దారి మీద వెళ్ళిపోతే రాజ్యాంగం పనిచేయదు. ఏ గవర్నమెంట్ వచ్చినా రాష్ట్రపతి ఆమె గవర్నమెంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వైస్ ప్రెసిడెంట్ అదే, ఎవరు ఎలక్ట్ చేశారో అది వేరే. సో తేడాలు వచ్చేసినాయి. తేడాలు వచ్చేసాక ఎంతవరకు వెళ్తాయి, ఎవరు తగ్గుతారు? ధన్కర్ తగ్గలేదు ఆబ్వియస్లీ. ఈ ఆటోమేటిక్గా ఈ తేడా వచ్చి ఇంకా ముందరికి వెళ్ళాలంటే బీజేపీకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఆయన మళ్ళీ రెండో మీటింగ్ కూడా పిలిచేశాడు వాళ్ళకి చెప్పకుండా. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అంటే రాజ్యసభ ఏ బిజినెస్ టేకప్ చేయాలి, అది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఇనిషియేటివ్తో వెళ్తుంది. ఎందుకంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరే కంట్రోల్ చేస్తారు, హౌస్ని అంతా మేనేజ్ చేయవలసింది ఆయన కన్సల్ట్ చేయకుండా ఈవేళకు ఒక బిజినెస్ కమిటీ మీటింగ్ రెండోది కూడా పెట్టేశాడు అన్నాక గవర్నమెంట్కి ఇంకా ఇతరులతో మనం పడలేం, ఇతనే మనకి తేడాలు వచ్చింది. సో అతనికి కౌట్ చేశారు, మీ మీద కాన్ఫిడెన్స్ పోయింది. మరి ఏమన్నారో తెలియదు. తర్వాత మళ్ళీ కౌట్ చేశారు, మీ మీద మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీసేస్తాం. అప్పుడు రిజైన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, ఎలా తీసేస్తారు, అవమానంతో పోతారు, రెసిగ్నేషన్ ఇచ్చారు. దీనికి పోస్ట్ మార్టం మనం చేయాలంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, కొన్ని రోజులకి ఇంకా వస్తారు. కానీ ఒకటి రోజా గారు, ఈ సబ్జెక్ట్ ఈవేళ ఇంపార్టెంట్. ఈవేళ రేపు ఆల్రెడీ కొత్త వాళ్ళు లైనప్ అయిపోయారు, నాకివ్వండి వైస్ ప్రెసిడెంట్, నాకివ్వండి అని. చాలామంది ఆల్రెడీ క్యాండిడేట్స్ బయటకు వచ్చేసారు. ఎందుకంటే రాజకీయంలో ఒక వ్యక్తి వెళ్ళిపోవటమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఖాళీ వచ్చింది కదా, ఒక ముఖ్యమంత్రి పోతే నేను అవుతాను. సో ఆల్రెడీ రూత్లెస్గా ఉంటుంది. పవర్ అనేది వచ్చేటప్పటికి వెళ్ళిపోయినోడి గురించి చూడు, ఆ కుర్చీ ఖాళీ అవ్వింది, ఎవరు సంపాదించుకుందాం, అదే డిస్కషన్. ఎందుకు తీస్తారు, ఇది కొద్దిగా గాసిప్గా 1 రోజు 3 రోజులు ఉంటుంది, అలా జరుగుతుంది, ఫుట్ నోట్ అయిపోతారు, హిస్టరీలో మర్చిపోతారు. ఆయన ఒకటే జ్ఞాపకం పెట్టుకుంటారు హిస్టరీలో. మనకు ఇప్పుడు ఇది 14వ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటుందా? 14 వైస్ ప్రెసిడెంట్లు 1952 నుంచి ఉంటే ఒకే ఒక్క వ్యక్తి ఇలాంటి విషయంలో రిజైన్ చేశారు, జగదీప్ ధన్కర్. 2 వైస్ ప్రెసిడెంట్స్ మనకు కూడా రిజైన్ చేశారు. కానీ వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? వెంకట్రామన్ అండ్ శంకర్ దయాళ్ శర్మ
వాళ్ళు రాష్ట్రపతిగా ఎన్నిక అయిపోయారు కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇదే ఒక చాలా రేర్ ఇన్స్టెన్స్. వైస్ ప్రెసిడెంట్ సడన్గా రాజకీయ కారణాలకి, పర్సనల్ కారణాలు కాదు, రాజకీయ కారణాలకి రిజైన్ చేశారు. కానీ ఎండింగ్ కూడా ఎంతవరకు వెళ్ళిందంటే ప్రైమ్ మినిస్టర్ రిమార్క్స్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలా చేదుగా అయిపోయి వెళ్ళిపోయారు. ఇది చేసిన గొప్ప పని ఏంటంటే దానిక రిజైన్ చేశారు. ఆయన ఉంటే ఇంకో 5 రోజులు నెలల్లో ఉండును, అల్లరి చేదును, గవర్నమెంట్ని ఏడిపిదును, దేశం అంతా తిట్టును. కానీ మన దేశానికి అప్రతిష్ట కాబట్టి, ఆయనకి అప్రతిష్ట కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోవడంలో ఆయన తగుని చంపేశారు. అది దీనిలో ఉన్న లెసన్. అంటే కేంద్రంతో ఈయన గతం నుంచి కూడా పొసగట్లేదు, ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తూనే ఉన్నాయి. బట్ ఈసారి అంత ట్రిగ్గర్ చేసేటువంటి విషయం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే గతంలో 6 నెలల క్రితం కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడదాం అనుకున్నారు. అప్పటి కాంటెక్స్ట్ ఏమై ఉండొచ్చు? అది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేది అపోజిషన్ పెడదాం అనుకున్నారు, గవర్నమెంట్ కాదు కదా. అపోజిషన్ పెడదామని ధన్కర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అపోజిషన్ పెడుతున్నారు, గవర్నమెంట్ కాదు, అపోజిషన్ పెడదాం. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ గత 2 నెలలు బట్టి పర్సనాలిటీ క్లాషెస్ వచ్చేసినాయి. ఈయన ఒక పెద్ద లీడర్ కాకపోయినా పెద్ద పొజిషన్ ఉండేది. 89లో ఎంపీ అవ్వాడు, మంత్రి అవ్వాడు ఒక 2 సంవత్సరాలకి. తర్వాత కెరియర్ లేదు. మళ్ళీ బీజేపీ వచ్చి 2016-18లో ఎప్పుడైనా గవర్నర్ చేశాక దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆయనకు ఆఫీస్ వచ్చింది. చక్కగా చేశాడు గవర్నర్ బాగా చేశాడని నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను. సో ఎలివేషన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాక ఈయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాక ఇది పాలిటిక్స్ కాదు, చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి, తక్కువ మాట్లాడాలి, కనపడాలంటే వినపడకూడదని మర్చిపోయాడు. చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా గ్రేట్ స్పీకర్ జగదీప్ ధన్కర్. ఈ గత 3 సంవత్సరాలు అందరు నేర్చుకున్నారంటే చాలా లెర్నెడ్ మ్యాన్, బాగా మాట్లాడతాడు, పల్లెటూరు నుంచి వచ్చిన చాలా పెద్ద బ్రెయిన్, అన్నీ అందరికి వచ్చింది. కానీ ఆ స్వా ఎక్కడ వచ్చింది? ఆయన సైలెంట్గా ఉంటే ఇంకో 2 సంవత్సరాలు అయిపోదు. ఎందుకు పెట్టుకున్నాడు? తగు పర్సనాలిటీ క్లాషా, ఈగో క్లాషా? లేకపోతే ఒక టైం వచ్చాక పీపుల్ కూడా ఇర్రాషనల్గా బిహేవ్ చేస్తారు కదా. మనుషులు కూడా ఎందుకు ఇలాగ బిహేవ్ చేసాడు ఎవరు చెప్పలేం కదా. కరెక్ట్. ఎందుకు బిహేవ్ చేస్తారు? సడన్గా మన లోపల మైండ్లో మనం డిప్రెషన్లో ఉన్నామా ఏంటి ఎవరు చెప్పలే. మీకేమనిపిస్తుంది పుల్లారావు గారు? మీరు చెప్పినటువంటి పలు కారణాల్లో మీకు మేజర్గా ఏ రీజన్తో ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు అని అనిపిస్తుంది? ఆయన చాలా సోబర్ మ్యాన్. సోబర్ అయితే ఇంటికాడ వదిలేశాడు, బయటకు వచ్చాడు, అంతే. సోబర్ మ్యాన్ అంటే జాగ్రత్తగా ఉంటాడు, మెల్లిగా మాట్లాడతాడు, పొడుస్తాడు, కేర్ఫుల్గా ఉంటాడు, అంచనా తెలుసు. అంత మనిషి 1989 తర్వాత 90 తర్వాత పదవి లేని మనిషి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత పదవి తెచ్చుకున్నాడు. గవర్నర్ బెంగాల్ అంటే చిన్న విషయమా? చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, చాలా పొలిటికల్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. అని మనుషులు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నదని మనం భావించాలి. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాడో ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాడా? అదే అంటున్నారు. కొంచెం మాట్లాడతాం, లూజ్గా మాట్లాడతాం. మన అరవింద్ కేజ్రీవాల్కి టైం ఇచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్కి టైం ఇస్తే ఇవ్వచ్చు, కానీ అక్కడ కొద్దిగా విమర్శించాడు వ్యక్తుల్ని. మోస్తారు కదా, ఎవరినైనా చెడ్డగా మాట్లాడితే మోస్తారు, పొగిడితే మోయరు కదా. ఆయన బయటకు వచ్చింది. ఆ బిహేవియర్ కొద్దిగా ఎరాటిక్. అంటే నేను ధన్కర్ తప్పని మాత్రం అంటలేదు, ఎవరిష్టం వాళ్ళు చేస్తారు, ఎవరు అనుకున్నారు వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ఇది నచ్చలేదు. వాళ్ళకి అనవసరమైన టెన్షన్ వైస్ ప్రెసిడెంట్ తీసుకొస్తున్నాడు. ఆయన ఎక్కువ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నాడు, ఎక్కువ కనపడుతున్నాడు, కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేస్తున్నాడు. ఇది మరి ఎవరికి ఇష్టం ఉంటుంది? క్వైట్గా ఉంటే ఆయన గడిపేసుకో. ఇప్పుడైతే ఈ బిహేవియరు ఆయనకి బయట కనపడిందంటే నేను 100% అన్నా, కానీ 50% తగు తెచ్చుకున్నది ఆయన తెచ్చుకున్నాడు. 50% వాళ్ళు కూడా సరైన సిగ్నల్స్ ఇవ్వలేకపోయారు, సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయారు. లేకపోతే ఆయన ఎవరి లెక్క ఏమిటి, నేను వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాడా? అది అవ్వచ్చు. ఇంకా దీనికంటే నాకు ఎక్కువ పదవి రాదు అన్న ఫీలింగ్ వచ్చేసిందా? ఆయన చిన్నగా ఫీల్ అవ్వాడా? ఇవన్నీ మనకి ఆయనకే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి బయటికి తెలియదు.
ఆయన ప్రవర్తన సడన్గా ఎక్స్ప్లోర్ అయిపోయింది భారతదేశం మైండ్లో. నేను సాయంకాలం మొదలుపెట్టి నేను కూడా ఫస్ట్ అనుకున్న హెల్త్ ఏముంటుందని, ఎందుకంటే ఆయన తత్వం తెలిసి తగు తెచ్చుకోడే వీళ్ళే పదవులు ఇచ్చారు, చాలా నమ్రతగా బిహేవ్ చేశాడు కాబట్టి పదవులు ఇచ్చారు, చాలా నమ్రతగా యాక్ట్ చేశాడు కాబట్టి గవర్నర్గా వైస్ ప్రెసిడెంట్ చేశారు. సో వైస్ ప్రెసిడెంట్ అయిపోయాక ఆ నమ్రత మర్చిపోయేదా, ఆ బిహేవియర్ మర్చిపోయేదా అంటే మర్చిపోయాడు కదా. అలాగే మీకు 1985-86లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాక ఆల్రెడీ ఉన్న జైల్ సింగ్ ప్రెసిడెంట్తో పెద్ద తగు వచ్చేసింది. ఏ జైల్ సింగ్ హోమ్ మినిస్టర్గా చేసిన జైల్ సింగ్ ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ చేస్తే అన్నాడు ఆమె ఇంట్లో ఒక చీపిరి కత్తిస్తే ఆమె ఇంట్లోకి వెళ్ళి పిలుస్తానన్నాడు హోమ్ మినిస్టర్గా ఉండి. అలాంటి వ్యక్తి జైల్ సింగ్ 85 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటాక వాళ్ళిద్దరి మధ్యన తేడాలు వచ్చేస్తే ఇంకా అతన్ని అడ్డం పడతా మొదలుపెట్టాడు జైల్ సింగ్. 87-86 వచ్చేటప్పటికి డిస్మిస్ చేసేస్తాను ఎత్తాన్ని తర్వాత చూసుకుందామని ఆ లెవెల్కి వచ్చాయి. ఎవరు తప్పు అక్కడ? జైల్ సింగ్ ఎంతో నమ్రతగా ఉండే మనిషి మర్చిపోయేదా పదవిలో కూర్చోగానే? లేకపోతే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదా? ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది, ఇప్పుడు ఎవరు మర్చిపోయారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ధన్కర్ నన్ను రాత్రి రెసిగ్నేషన్ ఇచ్చేటు, ఎందుకంటే ఆ కామన్ సెన్స్ ఆయనకు ఉన్నారు. ఇంకా సాగితే ఎప్పుడైతే నా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారో అప్పుడు నేను దిగిపోయినా అవమానమే మొదలైపోయాను. సో అది ఆ లాస్ట్ స్టెప్ డన్ వెరీ స్మార్ట్లీ, క్లెవర్గా చేశారు. కానీ ఇంతవరకు రానివచ్చు. మీరు చాలా మంది అంటారు అది ఏదో ఆయన కమిటీ మీటింగ్కి పిలవలేదు, లేకపోతే అవన్నీ ఏమీ లేవు. 25 సంవత్సరాలు పదవి లేదు. అమిత్ షా గారి బయట కూర్చొని పదవి కోసం చాలా మందిని మనం చూసే రూపాలు ఏంటంటే ముఖ్యమంత్రిగా చూస్తాం, అంతే కదా. ఆ పదవి కోసం ఎన్ని గడపలు తొక్కారు, ఎన్ని కాళ్ళు పట్టుకున్నారు, ఎన్ని చేతులు పట్టుకున్నారు మీకు తెలియదు, నాకు తెలియదు. మనకు కనపడేది ఏంటంటే ముఖ్యమంత్రి అనుకుంటాం, ఎక్కడ ఎలా చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఆ పదవి రాగానే కొద్దిగా మారిపోతారు. అది అక్కడే డేంజర్. అది పదవి గురించి చెప్తున్నా. నేను అనుకుంటున్నా పెద్ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏం లేవు దీంట్లో. ఏదో జడ్జి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉన్నది, జడ్జి ఒక లాయర్ని అపాయింట్ చేస్తారు, అడ్వకేట్ జనరల్ వస్తాడు, వింటారు, టైమింగ్స్ పెడతారు, అంతే. జరిగింది పూర్వం, కొత్తదేం లేదు. దాని గురించి కాదు, ఇది పర్సనాలిటీ క్లాష్ అయిపోయి ఎవరైతే ఎవరి దగ్గర ఎవరి ముందల నమ్రతగా ఉండేవాడో వాళ్ళ మాట వింటలేరు, అంటే వాళ్ళ మాట వినాలా అంటే ఒక రకంగా. అందుకే తెలుగులో మనకు ఒక సామెత ఉంది కదా పుల్లారావు గారు, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా. పదవి వచ్చేంత వరకు ఏమో కాళ్ళు పట్టుకోవడము, ఆ తర్వాత ఏమో ఈ రకంగా వాళ్ళకి ఇది చేయడం వల్ల చాలా మంది మళ్ళీ విమర్శ మాట అన్నందుకు అదేంటి పదవిలో కూర్చున్నాక ఇది పెద్ద న్యాయమైన విషయాలు ఏమున్నాయి, నిన్న మొన్న ఆయన చేసింది ఏంటి, తగు దేనికి పెట్టుకున్నారు, పెద్ద తగు ఏంటి, ఆయన గవర్నమెంట్కి మర్యాద ఇవ్వలేదు, గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎవరైనా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఎవరు ఉంటున్నా అతనికి ఇవ్వకపోతే పార్లమెంటరీ సిస్టమ్ నడవదు. అక్కడ ధన్కరు తప్పు చేసేదంటే ఆ టైంకి ఆయన మనసు పాడైపోయింది. రైట్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా గురించి మనం మాట్లాడుతున్నాము. సో పుల్లారావు గారు, మీలాంటి మేధావులతో పాటుగా దేశం యావత్తు కూడా ఆయన చేసినటువంటి రాజీనామా, ఆయన చెప్పినటువంటి కారణాన్ని చూసి నిజంగానే ఆరోగ్య కారణాలు అయి ఉండొచ్చు, అనారోగ్య రీత్యానే ఆయన రాజీనామా చేస్తూ ఉండొచ్చు అని కూడా అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి రాజకీయాల్లో 75 ఏళ్ల వయసు పరిమితి అనేటువంటి వ్యాఖ్యలో అది కూడా ఏమైనా ప్రభావితం అయి ఉండొచ్చేమో అని కూడా చాలా మంది భావించారు. అస్సలు అది రీజన్ కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అని పట్టించుకోవటం, ఎవరిని పట్టించుకోవటం ఉండదు. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా పెద్ద వ్యక్తి, పెద్ద మనిషి, ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఆయన ఆర్గనైజేషన్ వరకే అనుకున్నాం. గవర్నమెంట్లు వాళ్ళు ఎలక్ట్ చేయలేదు కదండి, గవర్నమెంట్ సెలెక్టెడ్ బై పబ్లిక్. వాళ్ళు ఆ రూల్ పెడితే ఎలా సాగుతుంది వాళ్ళ గవర్నమెంట్? అది ఏం లేదు, అస్సలు లేదు. అందరికీ ఒక షాక్గా వచ్చింది, ఎందుకంటే బయట మాటలు అనుకోలేదు, ఎవరికి తెలియలేదు, బయట రాలేదు, తేడాలు ఏమి కనపడలేదు, ఎవరికి తెలియలేదు. సో ఎప్పుడైతే ఆరోగ్యం గురించి రిజైన్ చేస్తాను అందరికీ జ్ఞాపకం, కొద్దిగా నెలల క్రితం కొద్దిగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వేది, ఇది అది అనుకున్నా.
కానీ ఇవాళ పొద్దున్న నుంచి వచ్చే న్యూస్ బట్టి తెలిసి డిఫరెన్సెస్ వచ్చేసినాయి. సడన్గా చిన్న డిఫరెన్సెస్ పెద్ద డిఫరెన్సెస్ అయిపోయినాయి. పెద్ద డిఫరెన్సెస్ అయిపోగానే తేడాలు వచ్చింది. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన అవ్వాలో నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటా ఉంటే, కొంతమంది మేం చేశాం కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు తిరుగుబడతానని చేశారు. ఇద్దరు తప్ప, ఇద్దరు మెచ్యూరిటీ లేదా, ఇద్దరు అడ్జస్ట్ అవ్వాల్సిందా? అది కరెక్టే. కానీ గవర్నమెంట్లో భయపడ్డారు, ఎందుకంటే రాను ఎలా బిహేవ్ చేస్తారు. ఎంబారెస్మెంట్. ఈవేళ ఆయన తీసేస్తే దిగిపోమని చెప్తే తక్కువ ఎంబారెస్మెంట్తో అయిపోతారు. ఈ తగువ పెరక్క ఉంటుంది. ఆ విషయంలో జగదీప్ ధన్కర్ ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి చాలా గొప్ప సేవ చేశారు. ఎందుకంటే కాంట్రవర్సీ లేకుండా రిజైన్ చేశారు. రెసిగ్నేషన్ యాక్సెప్టెడ్ అయిపోయింది. ఫినిష్. అంటే సార్ జగదీప్ ధన్కర్ ఆవేశంలో ఆయనంతటా ఆయన రిజైన్ చేశారా, లేదు అని అంటే కేంద్రమే ఒత్తిడి చేసిందా నువ్వు రిజైన్ చేయడమే బెటర్ అన్నటువంటి కాన్వర్జేషన్ కూడా వాళ్ళ మధ్య నడిచి ఉండొచ్చు అంటారు? అంటే ఇండైరెక్ట్ గా నడుచుంటారు. నీ మీద కాన్ఫిడెన్స్ లేదా అన్నారంటే, కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు ఏం చేయగలరు నన్ను అనే పరిస్థితి లేదు. మెజారిటీ ఉన్నది. ఒక రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తీసేస్తారు. అందువల్ల ఆ అవమానం ఎందుకు అని దిగిపోయాయి. ఆ మెసేజ్ క్లియర్గా వెళ్ళి ఉంటుంది. మాటలతో చెప్పారా, మాటలు లేకుండా చెప్పారా, థ్రెటన్ చేస్తారా, ఉడికిన ఎవరో వెళ్ళి చెప్పారా బాబు రిజైన్ చేయి నీ మంచిగానే, ఎవరో మధ్యవర్తులు వెళ్ళి ఉంటే చెప్పుంటారు. రిజైన్ చేశారు. ఒక బ్లడ్లెస్ ఆపరేషన్గా అయిపోయింది అని చెప్పాలి. పెద్ద తిట్టుకోలేదు, చక్కగా రిజైన్ చేశారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారా, ఆయన గౌరవం పోయిందని మాట్లాడతారా అంటే అలా పని చేయదు అనుకుంటా. ఎందుకంటే కాంట్రవర్సీ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఎవరు సింపథెటిక్గా ఉండరు. టైం ఉండదు రాజకీయంలో. వెళ్ళిపోయాడా, దిగిపోయాడా, ఖాళీ వచ్చిందా, మనకి ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఫినిష్డ్. దిగిపోవటం మంచిదంట. ఎందుకంటే ఆయన దిగిపోతే ఒక 100 మంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని స్టాఫ్ ఇక్కడ ఇక్కడ చాలా మంది పాలిటిక్స్ లో మర్సీ ఉండదు, సింపతి ఉండదు అస్సలు. సో జగదీప్ ధన్కర్ గారు గొప్ప సేవ. ఆయన తగు వచ్చింది, మనం తేలేదు. ఆయన వాళ్ళు తెచ్చుకున్నారు. ఇద్దరు తెచ్చుకోకుండా ఉంటే బాగుండు. మరి ఈయన ఎందుకు తెచ్చుకున్నారు? పెద్ద ప్రిన్సిపల్స్ ఉన్నాయి దీనివల్ల సాధించింది. అది బీజేపీ మేనేజ్ చేయలేకపోయారా? ఆయన నచ్చ చెప్తే వినలేదా? నచ్చ చెప్పే కొద్ది ఇంకా ఆయన పెరిగేదా? వాళ్ళ కరెక్ట్గా 4-5 బీజేపీ తరఫున డీల్ చేసి ఉంటారు కదా ఆయనతో. ఒక నడ్డా, ఒక కిరణ్ రిజిజు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్, ఇంకో 2 పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్, డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, 5-6 10 మందికో తెలిసి ఉంటారు ఏమవుతుంది. అది సీరియస్గా అయిపోయింది అన్నామన్నా. సో దీనికి ఓ రకంగా చూస్తే ఎండింగ్ తప్పలేదు. బీజేపీ చేయవలసిన పని బీజేపీ చేసింది, ధన్కర్ గారు చేయవలసిన పని ఆయన చేశారు. అన్నీ ఆలోచిస్తే ఇది ఒక అబ్రప్ట్ ఎండ్. ఎవరు కోరం ఒక వ్యక్తికి ఇంకో 2 సంవత్సరాలు చక్కగా టర్మ్ అన్నది ఆయన చేసుకుంటా పోవచ్చు. కానీ మన సిస్టంలో వైస్ ప్రెసిడెంట్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఇలాగే హమీద్ అన్సారీ కూడా ఉండేవాడు, 10 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ చేశాడు ఒక 10 సంవత్సరాల క్రితం. ఆయన కూడా ఎరాటిక్గా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తా ఉంటే తగ్గించే పరిస్థితి వచ్చింది. అపోజిషన్ తగ్గించారు ఆయన. అప్పుడు సైలెంట్ అవ్వాడు, రిజల్ట్ఫుల్ గా ఉన్నాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాక ఆయన మాట్లాడలేకపోయాడు. వెళ్ళిపోయే రోజు నరేంద్ర మోడీ అన్న మాటలు, ఇవాళ కూడా అన్న మాటలు మనం కంపేర్ చేసుకో. హమీద్ అన్సారీ లాస్ట్ డే పార్లమెంట్లో, నీకెన్నో సొంత అభిప్రాయాలు ఉన్నాయి, నువ్వు ఎన్నో పనులు చేయాలనుకున్నావు, ఇప్పుడు పదవి దిగిపోతున్నావు కాబట్టి ఇవన్నీ చక్కగా నువ్వు చేసుకోవచ్చు అని చాలా ఎటకారంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అలాగే ఇవాళ ధన్కర్ గారికి ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు నరేంద్ర మోడీ? ఎంత థర్స్గా ఉన్నది ఆ మెసేజ్. నీకు ఎంతో చక్కటి అవకాశాలు వచ్చినాయి దేశానికి సేవ చేయడానికి, అంటే నువ్వు గవర్నరు వైస్ ప్రెసిడెంట్ నా గురించి అవ్వేవు, మర్చిపోవద్దని చెప్పాను. ఇప్పుడు నేను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోలేదు. అంటే ఎంత కోపంగా ఉన్నారు మోడీ ఆయన మీద వ్యక్తిగతంగా, మనం దాన్ని బట్టి తెలుసుకో. నువ్వు చాలా దేశానికి సేవ చేస్తావు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. నీ ప్రజెన్స్ లేకపోవటం మేమందరం బాధపడతాం, చాలా సెన్సిబుల్. ఏం అనలేదు కదా. చాలా ఆ మెసేజ్లోనే మొత్తం
రహస్యం ఉన్నది. ఆ వర్డ్స్ ఆఫ్ నరేంద్ర మోడీయే మన అందరికీ సింపుల్గా ఆ 40 అక్షరాలు చెప్పేసింది అంతా. మోడీ అతను ఎలా వ్యూ చేశాడు, బీజేపీ ఎలా వ్యూ చేసింది అని చాలా కఠినంగా నీకు మంచి పదవులు దక్కిని సేవ చేయటానికి దేశానికి అన్నా. నీ ఆరోగ్యం చూసుకో అంటే చాలా ఒక మోస్ట్ హ్యూమిలియేటింగ్ రెఫరెన్స్ ఇచ్చాడు. అమిత్ అంసారీకి ఇచ్చేదంటే అర్థం ఉన్నది, ఎందుకంటే ఆయన బిహేవియరు బీజేపీకి మోడీకి కుదిరేది కాదు, మాటలు కూడా. ఇతను చాలా బిట్టర్ ఎండింగ్ అయిపోయింది. మోడీ సైడ్ అమిత్ షా మేము చేశాం కదా ఇలా చేస్తాడా అని. ఈయనకి అనవసరమైన తగువేమో అనుకుంటున్నా, పెద్ద ప్రిన్సిపల్స్ ఏమిటి దీంట్లో అది. సో ఇది కొంచెం ఎక్స్ట్రాగా చేస్తాడేమో ఆయన మర్చిపోయి. పక్కన ఉన్న సలహాదారులు ఇచ్చారా, లేకపోతే ఈయన ఎవరు టెంపర్మెంట్ వాళ్ళకు ఉంటారు కదా, మనం చెప్పలేం కదా ఆఖరిని ఎలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ ధన్ఖడ్ ఈ మొత్తం వ్యవహారాన్ని అపోజిషన్ పార్టీస్ ఎలా చూస్తాయంటారు? అపోజిషన్ పార్టీ ఇదే 4 నెలల క్రితం తీసేయాలని వాళ్ళే పెట్టారు కదా. వాళ్ళే పెట్టాక ఇప్పుడు ఇవాళ సడన్ గా ఎలా మంచోడు అయిపోతాడు వాళ్ళకి. అంటే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం వేరు, బట్ బీజేపీనే వీళ్ళ అంటే ఇతని పైన నువ్వు వెళ్ళిపోవడం బెటర్, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని చెప్పడాన్ని వాళ్ళు ఏ రకంగా చూస్తారంటారు? వాళ్ళు ఏ రకంగా చూస్తారంటే మోడీ ఇంత క్విక్గా యాక్ట్ చేశారు, యాంపుటేషన్ చేశారు. ఒక కాలు చెయ్య పురుగు పట్టేసినప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి అది ఉంచాలా, చెయ్యి తీసేయాలా, ఇవాళ తీస్తే బెటర్, ఇంకో నెలలు ఇవాళ తీసే అయిపోయింది, ప్రాబ్లం ఇస్ ఓవర్. ఇంకో రకంగా ప్రాబ్లం రావచ్చు, ఆ ప్రాబ్లం అయిపోయింది కదా. ఓ జగదీప్ ధన్కర్ కొన్ని రోజులు తిట్టుకుంటే తిడతాడు, కొంతమంది వింటారు, టీవీ షోస్లో మాట్లాడతాం, కాపా అయిపోతుంది కదా. సాయిల్ సింగ్ ప్రెసిడెంటే రాజీవ్ గాంధీని అంత వ్యతిరేకి చేసే మనిషి ఎవరు మాట్లాడుతున్నారు ఈ దేశంలో ఆయన గురించి? ఇవాళ ఆయన పేరు ఎవరికి తెలియదు అంటారు సర్వే చేస్తే. 1 year రాజీవ్ గాంధీని ఏడిపించాడు, 1 year పొద్దున్న నుంచి రాత్రి వరకు రాజీవ్ గాంధీ ఆయన విరోధులందరినీ పిలిచి రాష్ట్రపతిలో కూర్చోబెట్టి కుట్రాలు చేసి అన్ని చేశారు. ఎవరు గ్యాప్. సో ఇది మనం ఎలా చూడాలంటే ఫైనల్గా ఇది అన్ఫార్చునేట్, అలా జరిగే పని జరగకూడదు. వాళ్ళ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఒక పెద్ద పోస్ట్ చిన్నగా పొలిటికల్ పోస్ట్ లాగా చేశారు. అది ఇద్దరు తప్పని నేను భావిస్తున్నా. అన్ఫార్చునేట్ గా జరిగింది మన దేశానికి. ఇది అంత కొంచెం చేదుగా మాత్రం వదిలేసింది. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.